నాగోబా జాతర భారతదేశంలో ఆదివాసులు నిర్వహించే పండుగలో రెండవ అతిపెద్ద జాతర అని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసలాపూర్ గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ప్రసిద్ధ నాగోబా జాతర సందర్భంగా నిర్వహించిన నాగోబా దర్బార్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాగోబా దేవతను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజశీషా, ఐటీడీఏపీఓ యువరాజ్ మర్బట్, ఎస్పీ అఖిల్ మహాజన్, మశ్రూం వంశీయులు మంత్రికి సాదరంగా స్వాగతం పలికారు. మశ్రూం వంశీయులు అధికారులు మంత్రిని శాలువాతో సత్కరించి నాగోబా చిత్రపటాన్ని అందించారు. తెలంగాణ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించాలని మరి మనవాళ్ళు కోరారు. తప్పకుండా ఆ గుర్తించే క్రమం కూడా మరి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. నుంచి చాలా మంది చాలా సమస్యల మీద మరి మాట్లాడడం జరిగింది. ఈ దర్బార్ అంటేనే మీ సమస్యలను మరి దర్బార్లో మీ వినతి పత్రాలను ఇస్తే వాటిని పరిష్కరించడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ఒకటి కాదు, రెండు కాదు, అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన సమస్యల మీద చాలా మంది కూడా మాట్లాడడం జరిగింది. మరి నేను కొన్నింటి మీద స్పందిస్తాను. ఎందుకంటే కలెక్టర్ గారికి మరి వారికి తెలుసు, ఇక్కడి నుంచి వాళ్ళు మొత్తం రిప్రజెంటేషన్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏ డిపార్ట్మెంట్ టైప్ వాళ్ళని పెట్టుకొని మీరు ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారీగా డివైడ్ చేసి మరి ఇక్కడ అయిపోయేవి ఇక్కడ కానిచ్చి వీలైనంత త్వరలో ప్రభుత్వానికి పంపించి ఆ లిస్టర్ కాపీ అనేది ఏదైతే ఉందో ఒకటి ఎమ్మెల్యే గారికి ఇస్తూ మరి మా మంత్రులందరికీ కూడా ఒక కాపీ పంపినట్టయితే మా డిపార్ట్మెంట్లలో మేము ఏమైనా చేయగలిగింది ఉంటే వాటిని పరిష్కరింపజేయడానికి మేము ప్రయత్నం చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.